నమస్తే సార్, మీ పేరండి? నమ్మెల్లాజీ. సార్ ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ ఎంప్లాయ్. ఓకే సార్, ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ ప్రాంతం, ఏ నియోజకవర్గం అండి? శివాజీపాలెం నెంబర్ 2. ఓకే, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం. ఓకే, సో వైజాగ్ పార్లమెంట్ కిందే వస్తుంది. అవును సార్, రాష్ట్రంలో అయితే 5 సంవత్సరాల నుంచి మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు కదా, మరి కొన్ని రోజులు అయితే ఎలక్షన్ జరగబోతుంది. ఈసారి ఎవరు గెలిచి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది, మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మాకైతే చంద్రబాబు నాయుడు గెలవాలండి. ఆయన వస్తే బాగుంటుంది, రాష్ట్రం అంతా బాగుంటుంది. మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఆయన వస్తే బాగానే ఉంటుంది సార్, మాకు నా అభిప్రాయం. ఓకే సార్, ఈ 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ వైజాగ్ పరిస్థితి అలా ఎలా ఉందండి? వైజాగ్ పరిస్థితి అంటే మేము చెప్పాలి లేదు నాకు తెలియదు కానీ అండి, వైజాగ్ పరిస్థితి ఏం బాగాలేదండి. రాజ్యం దోపిడి రాజ్యం అయిపోయింది ఇదంతా. అంత రాజ్యం అసలు ఈ కడప రాజ్యంలో చేశాడు విశాఖపట్నం. విశాఖపట్నం ప్రశాంతమైన ఏరియా, అలాంటిది రౌడీలు ఎక్కువైపోయారు, భూ కబ్జాలు చేస్తున్నారు. మద్యం తాగినోడు కూడా ఆడు వేస్ట్, ఇవాళ తాగుతాడు రేపు చచ్చిపోతున్నాడు. అలాంటి మంది తీసుకొచ్చి పెట్టారు సార్. గంజాయి డ్రగ్స్ కూడా అడ్డాగా మారిందంట. అంటే నెంబర్ 1లో ఉంది ఇది, విశాఖపట్నం నెంబర్ 1లో ఉంది. విశాఖపట్నం వరకు తీసుకున్నట్లయితే మీకు రైల్వే జోన్ ఒకటి ఉంది, అక్కడికి రావాల్సింది. వెనకబడిన జిల్లాల్లో ఉత్తరాంధ్ర ఉంది కాబట్టి దానికి నిధులు కేంద్రం నుంచి రావాలి. అలానే మీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే ఉద్యమం కూడా ఇక్కడ జరిగింది, పనులు కూడా. సో వీటన్నిటికీ సంబంధించి కేంద్రంతో పోరాడగలిగేటువంటి ఎంపీ ఇక్కడ పోటీ చేసే వాళ్ళు ఎవరు అనుకున్నారు? భరత్ గారా, బొత్స గారి ఫ్యామిలీ నుంచి? బొత్స గారి ఫ్యామిలీ కాదండి, భరత్ గారు రావాలి. విశాఖపట్నం ఇప్పుడు అనకాపల్లి జిల్లా సీఎం రమేష్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనకి జోనల్ రావచ్చు అండి. స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ కన్నా అవ్వద్దు నా అభిప్రాయం. ఓకే సార్, ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి సంక్షేమం 2 ఉండాలి. ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసిందా ఏమన్నా మీకు ఏమన్నా అనిపిస్తుంది? అభివృద్ధి ఏమంటే ఏం కనబడలే. మాకు 2 నెలలకు ఒకసారి శాలరీ పడుతుందండి. రిటైర్మెంట్ ఎంప్లాయీకి 2 నెలలకి 10 పడుతుంది ఒకసారి, లేదంటే 15 రోజులు 20 తారీఖున పడుతుంది మాకు. మరి మేము ఎలాగండి, ఎలా బ్రతకాలి? జనాలందరూ ఎలా బతుకుతున్నాను? అన్ని రేట్లు చూస్తే ఇప్పుడు పెరిగిపోయినాయి. ఓకే, సో విశాఖపట్నంలో ఎలా ఉంది సార్? 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం, సమ్మిట్లు పెట్టని చెప్పారు. మరి ఇక్కడ కొత్తగా కంపెనీలు ఏమైనా వచ్చినాయి, పెట్టుబడులు ఏమైనా వచ్చినాయి? వచ్చింది సార్, జనాలందరికీ తెలుసు. ఏం రాలా, వైన్ షాప్లు వచ్చాయి, అవి వచ్చాయండి. వైన్ షాప్లు వచ్చాయి, జనాలకి తాగిసి పడిపోయిన సామానానికి అవి వచ్చాయి. సో ఎంపీ తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న భరత్ గారి మీద మీ అభిప్రాయం? నా అభిప్రాయం అయితే భరత్ గారు అయితే నెంబర్ 1 అండి, బాగానే ఉంటుంది ఆయన. ఎందుకంటే లాస్ట్ టైం కూడా తక్కువ ఓట్లతో పోయాడు ఆయన. లాస్ట్ టైం కూడా తక్కువ ఓట్లతోనే. ఇప్పుడు ఆయన గెలుస్తాడండి, ఇప్పుడు మాత్రం కన్ఫర్మ్ గెలుస్తాడు ఆయన. సార్, 2012లో హుదూద్ వచ్చింది కదా, హుదూద్ తర్వాత అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు ఆ టైంలో ఎలా ఉంది సార్? అప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు భార్య బిడ్డలు వదిలేసుకొని రాష్ట్ర ప్రజల కోసం ఎంతో కష్టపడి ఇక్కడే ఉన్నారండి ఆయన. రాత్రి పగలు అంతా ఏజ్ 74 వయసు అయింది. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు కంపేర్ చేద్దాం సార్. మైక్ లేకుండా మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి ఈయన చిన్న మైక్ పెట్టుకుంటాడు, ఆయన వాయిస్ అలాగుంటుంది, ఈయన వాయిస్ అలాగుంటుంది. మనం ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి సార్ జనాలకి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మార్పు రావాలండి, జనాలందరూ తెలుసుకోవాలండి. జగన్ వస్తే నెంబర్ 2లో ఇప్పుడు నెంబర్ 1 ఉంది, అప్పుడు నెంబర్ 2లో కూడా వెళ్ళిపోద్దండి. సార్, ఇక్కడ వైజాగ్లో ప్రభుత్వ స్థలాలు, భూములు ఏవైతున్నాయో అన్నింటి తనఖా పెడుతున్నారంట. దీని మీద మీరేమంటారు? ఒక వైజాగ్ నివాసిగా మీరేమంటారు? అసలు భూములు తనఖా పెట్టండి సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మనకి ఏమీ లేదు, అసలు బట్టలతో పంపించాడు ఆయన్ని. మన రాష్ట్రం అంతా అభివృద్ధి చేశాడు కదా సార్ ఆయన. లక్షల అప్పులు తీసుకురాలేదు, 13 లక్షల అప్పులు ఏం తీసుకురాలేదు ఆయన. ఆయన తీసుకొచ్చింది అప్పుడు ఎంతో లక్షల మీద ఉంది. మరి ఈరోజు ఏ రేంజ్కి వెళ్ళిపోయింది సార్ అది సార్. సో ఓవరాల్గా అయితే తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఇక్కడ అభివృద్ధి బాగుంటుంది. అన్నీ బాగుంటాయండి, అన్నీ బాగుంటే ప్రతి ఒక్కడు బతకగలడండి. లేబర్ అంటే బతకగలడు సార్. మెయిన్ లేబర్ అంటే బతకగలడు. రోడ్ల మీదకి వెళ్తుంటే రాత్రి మధ్యాహ్నం 12-1 గంటలకు ఉంటాడు. కూలీ లేదు, ఏమి ఉండలేదు, వెళ్ళిపోతున్నాడు. క్యారెట్ తెచ్చుకుంటే వెళ్ళిపోతాను, తినేసి వెళ్ళిపోతున్నాడు. ఏమిటి పని లేదు, ఇసుక లేదంటే రది లేదంటే ఏదో చెప్తాడు, కారణాలు చెప్తారు. ఆయనకి చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఎన్డీఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. టీడీపీ వచ్చి బాగుపడ్డారు జనం, ఈడొచ్చి భూములు కలిసిపోయారు. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది ఇక్కడ పరిపాలన? ఈ పరిపాలన నాకు అక్కర్లేదు. టీడీపీ పరిపాలన అయితేనే నాకు కావాలి. పేదోడిని బాగుపెట్టాడు. పేదోడిని ఉన్నది చంపి ఉన్న మొక్క అమ్మేసి ఆడ ఇల్లు కట్టమలేదు. 50,000 ఇచ్చాడు టీడీపీ. 50,000 ఇస్తే నీకు నచ్చితే కట్టు, లేకపోతే ఉడుకో అమ్ముకో అన్నాడు. వీడు అలా కాదు, కడితే 2,50,000 ఇచ్చాడు. ఆడు 40-50 సెంట్లు అమ్మి అవి ఇల్లు చేస్తాడు. టీడీపీ అయితే రోడ్డు మీద రూపాయి ఎలా వెళ్తే రూపాయి ఇచ్చాడు. ఇప్పుడు ఎవడు అడుగు, ఎవడు రూపాయి ఎవడో. నీకు ఖాళీ చేతులు లేవేడు, బాగా ఉన్నావు కదా. అప్పుడు అలా కాదు, తోవంటే వెళ్ళేవాడికి 10 రూపాయలు ఇచ్చే వెళ్ళారు. నమస్తే సార్, మీ పేరండి? సూర్యనారాయణ. నారాయణ గారు ఏం చేస్తుంటారు సార్?
నేను సివిల్గానే ఉంటాను, ఖాళీగానే ఉంటాను. ఓకే సార్, మీది ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ నియోజకవర్గం? ఎంఈపీ. ఎంఈపీ. సో తూర్పు నియోజకవర్గం, విశాఖ పార్లమెంట్. సార్, రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. మరి కొద్ది రోజులు ఎలక్షన్ జరగబోతుంది. ఈసారి ఎవరు గెలిస్తే అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? విశాఖపట్నం పరిసరాలు బాగుండాలంటే మళ్ళీ జగనే రావాలి. ఎందుకంటే ఇవన్నీ దోషాడు. ఇంకా ఏమైనా చిన్న చిన్న ఏమైనా ఉంటే మొత్తం దోషవచ్చు. పార్లమెంట్కి భర్త గారు కానీ మరి బాబు అతను కానీ గెలిచారంటే ఏ ఇంటికి కూడా ఒక 10 రూపాయలు తీసుకునే పరిస్థితి లేదు. ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఒక ఇంటికి 1,00,000 రూపాయలు, అంటే ఒక ఫ్లోర్కి 1,00,000 రూపాయలు, 4 ఫ్లోర్కి 4 లక్షల రూపాయలు తీసుకుంటాం. ఇప్పుడు అదే ఈయన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ₹1 కూడా తీసుకోవడం లేదు. కమిషనర్లు కానీ ఎవరు వచ్చేవారు కాదు. ఇప్పుడు అందరూ వచ్చేస్తారు లైన్లో. చాలా దారుణంగా ఉంది విశాఖపట్నం బట్టి, చాలా దారుణంగా ఉంది. ఓకే. సో ఈ 5 సంవత్సరాలు అయితే ఎలా ఉంది? ఇప్పుడు పథకాలు ఇస్తున్నాం అంటున్నారు, అభివృద్ధి ఏమైనా ఉందా విశాఖపట్నంలో? పథకాలు అంటారు, 4గురికి ఇస్తాను, 7గురికి తీసేస్తాను. నీకు కరెంట్ బిల్ అంటారు, నీకేమో 4 మీటర్లు ఉన్నాయి అంటారు, నీకేమో కారు ఉందంటాడు, ఒకడు వ్యాన్ ఉందంటాడు. ఇలా ఎంతమంది తీసేస్తాడు? పేరుకే 10 లక్షల మంది అంటారు, ఇచ్చిన వాళ్ళు 3 లక్షల మంది ఉండరు. అంతే, పేరుకే పథకాలు, ఏమీ లేదు. మనల్ని దారి మళ్లించడానికి ఇవన్నీ. ఓకే. ఈ 5 ఏళ్లలో విశాఖ పరిస్థితి ఎలా ఉంది సార్? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏముంది? నీకు కనపడుతుంది, నాకు కనపడుతుంది. ఏమీ లేదు. కార్పొరేషన్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం రోడ్లు వేస్తాడు. అదే అనకాపల్లి అటు సైడ్ వెళ్ళాం అనుకోండి, ధూళి దుమ్మే ఉంటుంది, అక్కడ ఏమి ఉండవు డబ్బులు. అది సార్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విశాఖపట్నంకి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అల్లరి మొక్కలు ఎక్కువైపోయినాయి, డ్రగ్స్ గంజాయి అడ్డంగా మారిపోయింది, రౌడీజంగా పెరిగిపోయిందని అంటున్నారు. అది అంతలో ఎంతవరకు వస్తాయి? మొన్న కదా వచ్చింది 27 టన్నుల డ్రగ్స్. ఇలా గంజాయి అంతా విశాఖపట్నంలోని త్రిమూర్తులు పూర్తి చేసుకుందామంటే నల్లమందు కానీ గంజాయి కానీ దొరికేది కాదు. ఇప్పుడు టన్నుల కొద్ది కావాలంటే దొరుకుతుంది. ఈ రైతు బజార్లో దొరుకుతుంది కావాల్సినంత. ఈ రైతు బజార్లో దొరుకుతుంది అడిగితే. ఓకే. ఈ మద్యం మీద మీ అభిప్రాయం సార్? ఇప్పుడు బొత్స ఫ్యామిలీ నుంచే ఇక్కడ పోటీ చేస్తున్నారు ఎంపీగా. మరి గతంలో లిక్కర్ ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా బొత్స గారికి పేరుంది. మరి దీని గురించి ఏమంటారు? మీ మద్యం మీద అభిప్రాయం ఏంటి? మద్యం అభిప్రాయం ఉంది, ఒకడు కళ్ళు కనపట్టలేదు ఆ మందు తాగి, ఒకడు కొన్నకాడికి మైండ్ సరిపోయింది, పిచ్చి మంది అయిపోయింది. అది ఏమమ్ముతుండ్రో ఏం చేస్తుండో తెలియదు. మద్యం తీస్తామన్నాడు, 27 సంవత్సరాలకి తాకట్టు పెట్టేశాడు. ఇక అది దాన్ని తీసే పరిస్థితి ఇంకో గవర్నమెంట్ వచ్చినా తీయలేరు, వాళ్ళకి ఏ ఛాన్స్ లేదు. సరే, ఇక్కడ విశాఖపట్నం అంటేనే ప్రశాంతమైన నగరం, ప్రజలు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారని తెలుసు. ఇక్కడ ఈ 5 ఏళ్లలో కొంచెం భూ కబ్జాలు ఇలాంటివి పెరిగి ఆక్రమణలకు గురవుతున్నాయి అంటున్నారు. ఎంతవరకు వస్తామండి అది? మన గవర్నర్ బంగ్లా చూస్తే తెలుస్తుంది, విఐపి రోడ్డు చూస్తే తెలుస్తుంది. మిగతా ఈ దొండపల్లి, మన ఏది ఎండాడ, రుషికొండ, ఇలాంటి ప్రాంతాలు 100 ప్రాంతాలు ఉన్నాయి. కొండలు దోషేసిన ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇవే మాఫియాలు, డ్రగ్స్ ఇవే. సరే, యాక్చువల్గా విశాఖపట్నానికి చూసుకున్నట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఇప్పటివరకు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ చేస్తామంటే అడ్డుకున్న పరిస్థితులు కనిపించడం లేదు. అలానే విశాఖపట్నానికి రైల్వే జోన్ తెస్తామని చెప్పి తీసుకురాని పరిస్థితి. మరి వీటి గురించి పార్లమెంట్లో పోరాడగలిగిన వ్యక్తి వీళ్ళిద్దరు ఎవరు అనుకుంటున్నారు? బొత్స గారి ఫ్యామిలీ నుంచా లేదంటే భర్త గారు అనుకుంటున్నారు? ఆవిడ ఇదివరకే ఎంపీ చేశారండి. ఒకరోజు పార్లమెంట్లో మాట్లాడడం తెలియదు ఆవిడకి. భర్త గారు ఉన్నారంటే ఆయన అభివృద్ధి చేసే మనిషి. లాస్ట్ టైం ఆయన వల్ల పోయాడు ఈ మన ఇవి సత్యనారాయణ వాళ్ళ, సత్యనారాయణ కాదు ఈయన జేడి లక్ష్మీనారాయణ. ఈసారి ఆయన గెలవడానికి అవకాశం ఉంది. సో ఓవరాల్గా ప్రభుత్వం మారితేనే విశాఖపట్నం అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ప్రభుత్వం మారాలని కాదు, ఈయనకి ఓటు ఎందుకు వేశారు? కుర్రోడు అడ్డంగా బోర్డు సంపాదించాడు, మంచి పరిపాలన అందించగలడేమో అని ఆశపడ్డారు. మొత్తం దోషాడు. ఇంకా అది దోషిందే కాకుండా ఉన్నది దోషించాడు. ఇంకంతే, ఈయన వస్తే మరి ఇంకెంతే సంగతులు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? శాస్త్రి గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను రిటైర్. ఓకే సార్, ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ నియోజకవర్గం అండి? నేను పెద్దవాళ్ళ నియోజకవర్గం. ఓకే. సో వైజాగ్ పార్లమెంటే కదండి మీది? ఓకే సార్, రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు వైసీపీ ప్రభుత్వాన్ని. మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ జరగబోతోంది. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? మీ విశాఖ అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? జగన్ గారా, చంద్రబాబు గారు? మాకు ఎవరైనా ముఖ్యం కాదు. మాకు కావాల్సిన అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరైనా ఒకటే. మాకు అభివృద్ధి కావాలి. అభివృద్ధి లేకపోతే వేస్ట్. ఎలక్షన్ మేము ఓటు వేసిన ఓటు వేస్ట్ అయిపోతుంది. అది వీ వాంట్ ప్రోగ్రెస్.
అది లేనప్పుడు లేదు. మేము మా ఉద్దేశంలో ఈ 5 years పెద్ద ప్రోగ్రెస్ ఏం లేదు ఎక్కడ. వీ వాంట్ సంబడి హూ కెన్ డూ సంథింగ్ గుడ్ ఫర్ ది పీపుల్. ఓకే. సో ఈ ప్రభుత్వం ఏముంటుందంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మాకంటే ఎవరు బాగా చేయలేదు అని అంటున్నారు. ఈ విశాఖపట్నం ప్రాంతంలో ఈ ప్రభుత్వం వచ్చినాక పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? మాకు ఇది సంక్షేమ పథకాలు ముఖ్యం కాదని చెప్తున్నాం కదా. సంక్షేమ పథకాలు కాదు, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరగాలి. అభివృద్ధి జరగట్లేదు. సంక్షేమ పథకాలు ఇస్తే ఇవ్వచ్చు, అవి కరెక్ట్ అవ్వచ్చు, కానీ అభివృద్ధి కావాలి. అభివృద్ధి లేదు. పోలవరం పోయింది, రాజధాని పోయింది, ఇంక ఇలా చెప్పుకుంటే చాలా పోయాయి. చేత మనకు కావాల్సింది అంటే ప్రోగ్రెస్ కావాలి. సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాలు అందరూ ఇస్తున్నారు. మనం వీళ్ళు ఒక్కలే కాదు కదా, అందరూ ఇస్తున్నారు. చేత సార్ ఇక్కడ విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్ జరిగింది. ఒక 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా వచ్చినాయని చెప్తున్నారు. మరి ఇక్కడ కొత్తగా కంపెనీలు ఏమైనా స్టార్ట్ అయినాయి, బిజినెస్లు ఏమైనా వచ్చినాయి సార్? మాకు అంత డీప్గా మేము పాలిటిక్స్ ఫాలో అవ్వమయ్యా. మాకు తెలిసినంత వరకు ఈ 5 ఏళ్ళలో పెద్ద ప్రోగ్రెస్ ఏం మాకు లేదు. ఇప్పుడు ఉన్నది ఇక్కడ ఏదో ఐటీఐ అప్పుడు వీళ్ళు కట్టారు కదా, అది తీశారు కదా, అందులో ఏమి లేకుండా చేశారు కదా. మరి ఇలా అంటే ఒకటి పోతుంటే ఇక్కడ ఈ పాటికి లేకపోతే ఇది ఐటీఐ బాగు అవ్వాల్సింది కదా. ఈ 5 years చేసి ఉంటాయి. ఇది మాకు ఎవరు వచ్చినా ఒకటే, ప్రోగ్రెస్ కావాలి. అది